హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ప్రభువు సంకల్పించిన ఏ కార్యమైనా, ఏ దేశం పట్ల అయినా సరే, ఏ ప్రజల పట్ల అయినా సరే, తాను సంకల్పించిన ఏ కార్యమైనా సరే, తన దాసులైన తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడు చేయడంట. అవును, దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వెళ్ళడానికి ముందుగా దానిని అబ్రహామునకు బయలుపరిచాడు. ఆయన నినివే పట్టణాన్ని నాశనం చేయడానికి ముందుగా యోనా ప్రవక్తకు బయలుపరిచాడు. ఇంకా దేశంలో కరువు రాబోతుందనే విషయాన్ని ఎలీషాకు ఆయన కనపరిచాడు. అవునండి, తన సేవకులైన ప్రవక్తలకు దేవుడు బయలుపరచకుండా ఈ భూమి మీద ఏ కార్యాన్ని కూడా జరిగించేవాడుగా లేడు. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ప్రపంచంలో దేవుని రాకడకు ఎన్నో సూచనలు నెరవేరుతుంది. కాబట్టి ప్రియమైన దైవజనమా, దేవుని యొక్క రాకడకు సిద్ధపడు. నీవు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసింది చాలు. చుట్టూ కలుగుతున్న విపత్తులను బట్టి ఇకనైనా దైవికమైన భయం కలిగి జీవించు, భక్తి కలిగి జీవించు, ఆయనకు లోబడు, దేవుని రాకడకు సిద్ధపడు, ఎత్తపడే గుంపులో ఉండడానికి ప్రయాసపడు. అప్పుడు నీవు ప్రభు అయిన క్రీస్తు పరలోకముందు నీ కొరకు దాచించిన ప్రతి ఆశీర్వాదమును, ప్రతి మేలును నువ్వు స్వాధీనపరచుకోగలవు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.